హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మటన్ తెచ్చారు ఫ్రెండ్స్. బిర్యానీ ఆకు, చెక్క, లవంగా, యాలక్కాయ, పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఫ్రెండ్స్. ముందుగా కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ వచ్చిందా కొంచుకుంటాను ఫ్రెండ్స్. ఎందుకంటే తర్వాత మళ్ళీ వండుతాను కాబట్టి. అసలు డైరెక్ట్గా నూనెలో వేసి వండితే ఇంకా బాగుంటుంది, కానీ టైం అయిపోద్ది కదా. ఆదివారం అంటేనే బయట నుంచి గుడికి వెళ్ళి వచ్చేటప్పటికి 12 అయిపోతుంది ఫ్రెండ్స్. 11:30, 12 అయింది. ఇంకా అప్పుడు ఆడవుడిగా చేసుకోవాలి. ఈరోజు అయితే మటన్ తీసుకున్నాం. ఇవన్నీ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చెక్క, లవంగా, యాలక్కాయ, లైట్గా ఉప్పు ఫ్రెండ్స్, ఎందుకంటే ఎక్కువ వేయకూడదు, మొక్కకు పట్టేసిద్ది. ఇప్పుడు కుక్కరు పొయ్యి మీద పెట్టుకుంటాను. స్టవ్ వెలిగించి పెట్టుకున్నాను. ఒక 3 విజిల్స్ రానిస్తా ఫ్రెండ్స్. బియ్యం కూడా కడిగి పెట్టేసుకున్నాను. 2 ఒకసారి అయిపోతాయి. 3 విజిల్స్ వచ్చేసినాయి ఫ్రెండ్స్. ఆపేస్తున్నా. ఆవిరిపోయేలోపు ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా కొంచెం ఆవిరి ఉంది, ఇలాగ ఉల్లిపాయలు వేపుకుంటాను. స్టవ్ వెలిగి గిన్నె పెట్టించుకున్నాను. ఇది మొత్తం ఒక దగ్గర పెట్టుకున్నాను కదా ఫ్రెండ్స్. దీంట్లో చెక్క, లవంగాలు ఏమి వేయ అవసరం లేదు, ఎందుకంటే మటన్లో వేసాం కాబట్టి. ఇప్పుడు ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చిందాక వేపుకుంటే సరిపోతుంది. కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకుందాం ఫ్రెండ్స్. దీనికి ఆవిరిపోయింది ఫ్రెండ్స్. ఒకసారి చూద్దాం. ఇది తీసేద్దాము, ఈ ఆకులు. ఈ నీళ్ళతో సహా వేసేద్దాం ఫ్రెండ్స్. తర్వాత 3 విజిల్స్ పెట్టాం కదా ఫ్రెండ్స్. ఉడికిందో లేదో చూద్దాం. ఉడికింది ఫ్రెండ్స్. మళ్ళీ కూరలో కూడా ఉడికింది కదా, చక్కగా ఉడికింది. ఉల్లిపాయ ఇలా వేగింది కదా ఫ్రెండ్స్. ఇలా వేగితే చాలు, బ్రౌన్ కలర్గా వచ్చింది. ఇప్పుడు 2 స్పూన్లు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్న స్పూన్తో. మటన్ ఉడికేటప్పుడు 1 స్పూన్ వేసాం కదా, ఇది ఒక 2 స్పూన్లు. అంటే మటన్ ఎంతో దాన్ని బట్టి వేసుకోండి ఫ్రెండ్స్. పసుపు కూడా దాంట్లోనే వేసాను. ఇప్పుడు దీంట్లో ఏమి వేయ అవసరం లేదు. తర్వాత కారం వేద్దాము. టమాటా కూడా వేసేసాను. అల్లం వెల్లుల్లిపాయ మగ్గిన తర్వాత చూద్దాం ఫ్రెండ్స్. నూనె బాగా పైకి వచ్చేసింది కదా. సింపుల్గా అయిపోద్ది ఫ్రెండ్స్ కుక్కర్లో పెట్టుకుంటే. పిల్లలు హడావిడి పడుతూ ఉంటారు. సండే వచ్చిందంటే అన్నీ స్పెషల్ కావాలి, టయానికి అయిపోవాలి. అందుకని కుక్కర్లో పెట్టాను ఫ్రెండ్స్, లేదంటే మామూలుగా ఉండేదాన్ని. 3 స్పూన్లు కారం అయితే వేసేసాను. ఒకసారి కలుపుకుందాం. మొత్తం కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఉడకబెట్టిన మటన్ ముక్కలు వేసేద్దాం. నీళ్ళు అయితే దాంట్లోనే ఉంచాను, ఎందుకంటే తర్వాత పోస్తాను. ముందు ఈ మసాలా, నూనె, ఉప్పు, కారం అంతా ముక్కకు పట్టాలి ఫ్రెండ్స్. మొత్తం కలిపే ఫ్రెండ్స్. ఇప్పుడు 1 నిమిషం మూత పెట్టి ఉంచుకుందాం. తర్వాత మటన్ నీళ్ళు ఉన్నాయిగా, అవి పోసేద్దాం ఫ్రెండ్స్. ఈ నీళ్ళు అయితే వచ్చినాయి ఫ్రెండ్స్, మటన్లో నీళ్ళు. ఇదే సూపుగా తాగుతారు కూడా, కొత్తిమీర, పుదీనా అవన్నీ వేసుకొని. ఎందుకంటే దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, చెక్క, లవంగా అన్నీ వేసాం కదా, బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు 2 నిమిషాలు అయింది. మొక్కకు పట్టు ఉంటుంది ఉప్పు, కారం. ఇప్పుడు ఆ నీళ్ళు పోసేద్దాం, లేదంటే అడుగు అంటుద్ది. అడుగు అంటలేదు కానీ అంటుద్ది. టమాటా కొంతమంది మిక్సీ వేసి వేస్తారు ఫ్రెండ్స్, దాని టేస్ట్ వేరుగా ఉంటుంది. అంతగా బాగోదు నాకైతే. కట్ చేసుకున్న దాని వేరు, మిక్సీ వేసిన టేస్ట్ వేరు. నాకు వచ్చింది నేను చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. వాటర్ కూడా పోసేసాను. దీనికైతే సరిపోతుంది, ఎందుకంటే ముందే ఉడికింది కాబట్టి. ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత మసాలా, కొత్తిమీర వేసేద్దాం ఫ్రెండ్స్. కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నా ఫ్రెండ్స్. అలాగే కొబ్బరి పొడి, గరం మసాలా. ఇప్పుడు ఒకసారి చూసి ఇప్పుడు వేసేద్దాం ఫ్రెండ్స్. పిల్లలు మటన్ తినరు ఫ్రెండ్స్, చికెనే ఎక్కువ తింటారు. మటన్ నాకు ఇష్టం. వాళ్ళకి ఎలాగైనా వాళ్ళ చేత తినిపించాలంటే వాళ్ళ రూట్లోనే వెళ్ళాలి. నేనైతే గోంగూర, దోసకాయ ఇలాగ మా అమ్మ అయితే అన్నిట్లో వేసేది. గోరుచిక్కుడుకాయలో కూడా వేసేది, మటన్ బీరకాయలో కూడా వేసేది. ఎందుకంటే మేము కూరగాయలు తినేవాళ్ళం కాదు చిన్నప్పుడు.
నేను పిల్లల కోసం పప్పులు అన్ని వెజిటేబుల్ ఎలా వేస్తున్నాను. మా అమ్మ నాన్ వెజ్ ఎక్కువ తింటుంది కాబట్టి మా అమ్మ కోసం అన్ని నాన్ వెజ్ మాకు అలవాటు చేసింది. ఇప్పుడు నా పిల్లలకి అలాగే నేను పప్పులో వేస్తున్నాను అన్నీ అలా. ఇప్పుడు అందుకనే చికెన్ కూరలాగే మటన్ వండామనుకోండి పిల్లలు కూడా తింటారు. నా ఇష్టం ఏముంది. అప్పుడంటే మేము ఎక్కువ మంది కాబట్టి ఇంట్లో కలిసి రావాలి, కూర 2 పూటలకు రావాలని మా అమ్మ అన్నీ కలిపేసేది. ఇప్పుడు 2 పిల్లలు 1 పిల్లలు తప్ప ఎక్కువ మంది ఉండట్లేదు కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వండాలి ఫ్రెండ్స్. చూద్దాం ఫ్రెండ్స్. కూర అయితే దగ్గరికి వచ్చేసింది. ఈ గ్రేవీ ఉంటే చాలు ఫ్రెండ్స్, ఎందుకంటే కలుపుకోటాకు ఉంటుంది కదా. కొంచెం ఇంకా దగ్గరికి అయితే ఇంకా చాలా బాగుంటుంది. వీళ్ళు ఎలాగో తినరు, వాళ్ళ కోసం గ్రేవీ నా కోసం ముక్కలు అన్నట్టు చేసుకోవాలి. చూసారా, కొత్తిమీర వేసేస్తున్నాను. కొత్తిమీర వేసాక 1 నిమిషం అయితే ఉంచుతాను ఫ్రెండ్స్, ఇంకొంచెం దగ్గరకు అవుతుంది. చూసారా, దగ్గరకు అయిపోయింది ఫ్రెండ్స్. నూనె అంతా పైకి వచ్చింది చూసారా. ఇంకా కూర అయిపోయినట్టే, దింపేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇంకా స్టవ్ అయితే ఆపేసుకుంటాను ఫ్రెండ్స్. దగ్గరికి అయిపోయింది చూసారా. ఇలాగుంటే చాలు ఫ్రెండ్స్. ఈరోజైతే నాకు చాలా ఇష్టమైన కర్రీ. మీకు ఏది ఇష్టమో కామెంట్లో పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.